టామరిన్ ట్రీ అంటారు కదా, ఇదే అది. హాయ్, హలో, నమస్తే, వనకం, సలాం వాలేకుం. నేను మీ రామకృష్ణ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వేర్ ఎవర్ వాట్ ఎవర్ బై రామ్. ఈ రోజైతే ఒక గ్రేట్ గ్రాండ్ టామరిన్ ట్రీ దగ్గరికి అయితే వచ్చినాం. మన చరిత్రలో అతి పెద్దదైన ఒక చెట్టు అయితే ఉంది మన హైదరాబాద్లో. దానివల్ల దగ్గర 150 మంది అయితే బతికిర్రు. ఫ్లడ్స్ 1908లో ఫ్లడ్స్, చాలా పెద్ద ఫ్లడ్ అయితే వచ్చింది మన హైదరాబాద్లో. చెట్టు వల్ల దగ్గర 150 పైగా మనుషులు అయితే బతికిరు. ఆ చెట్టును చూపిద్దామైతే మీ దగ్గరకు వచ్చిన. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన వీడియో చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. ఒక లైక్ అయితే చేయరు వీడియోని. మనం వీడియోతో లైక్తో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ దిస్ వీడియో. సో మన ఓల్డ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వెనుకనే ఆ చెట్టు ఉంది, కనిపిస్తుంది ఆ చెట్టు. ఇదే ఎంట్రెన్స్. మన ఓల్డ్ ఉస్మానియా హాస్పిటల్ ఎంట్రెన్స్ దగ్గర మనం అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాం. ఇక అమ్మవారి దర్శనం అయిపోయినాక ఈ టామరిన్ ట్రీ దగ్గరికి అయితే పోతున్నాం. సో మనకి ఎంట్రన్స్ దగ్గర వచ్చి పెద్ద లయన్ స్టాచ్యూ అయితే ఉంది. సో ఇది ఎంట్రన్స్ చూడండి, ఇటొకటి ఎంట్రన్స్. సో లయన్ స్టాచ్యూ మీదికైతే పోతున్నాం. సో ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ చెట్టు, లైక్ టామరిన్ ట్రీ. సో అప్పుడు ఎంట్రన్స్ ఈ ముందు నుంచి ఉంటుండే. సో మనం ఆ గేట్ అక్కడ నుంచి, అది గేట్ దగ్గర నుంచి వచ్చి ఫస్ట్ గుడి దగ్గరికి పోయి అట్లా లోపలికైతే వస్తున్నాం. సో ఇదే ద గ్రేట్ టామరిన్ ట్రీ. అక్కడ చరిత్ర గురించి ఏమేమి బోర్డు అయితే పెట్టారు. సో అదైతే చూపిస్తాను మీకు. ఎగ్జాక్ట్ మిడిల్కి అయితే వచ్చిన, ఒకసారి మిడిల్ వ్యూ మీకు చూపిద్దామని వచ్చిన. సో మిడిల్ అయితే చిన్న పాండ్ టైప్ అయితే కట్టిర్రు. సో ఇదే పెద్ద చెట్టు. 150 మందికి, దాదాపు 150 మందికి అయితే కాపాడింది ఫ్లడ్స్ వచ్చినప్పుడు. సో ముందుకైతే పోదాం. అప్పుడు ఎంట్రన్స్ ఇక్కడ క్లియర్గా ఉంటుండే. ఎంట్రన్స్ అయితే అంత మెయింటెనెన్స్ అయితే చేస్తలేరు. సో మనం ముందు నుంచి పోతాం, స్టెప్స్ నుంచి ఇట్లయితే పోదాం. సో ఎంట్రన్స్ నుంచి అయితే ముందుకు పోతున్నాం. ఈ లోపలికైతే ఓల్డ్ ఉస్మానియా హాస్పిటల్ రూట్ అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే వచ్చినాం. ఎగ్జాక్ట్ మూసీ రివర్ పక్కకే ఉంటుంది ఇది. అప్పుడు మూసీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు దాదాపు 15,000 మంది పైగా అయితే చనిపోయారు చాలామంది. అప్పుడు మహబూబ్ అలీ ఖాన్, మన 6th నిజాం టైంలో చాలా ఫ్లడ్స్ వచ్చినాయి. 28 సెప్టెంబర్ 1908 అంటే 1908 ఆ టైంలో. సో ఇక్కడ మెయింటెనెన్స్ అయితే అంత మంచి లేదు. సో ఈ చెట్టు గుర్తుగా అయితే స్టేజ్ అయితే వేయించారు. సో ఇదే ప్లాట్ఫామ్, ఇదే అది చెట్టు. సో దగ్గర 150కి పైగా మనుషులను అయితే కాపాడిందంటే చెట్టు. సో మీరు ట్రీ పైన బోర్డు అయితే చూసుకోవచ్చు. దిస్ ట్రీ సేవ్డ్ ద లివ్స్ ఆఫ్ అబౌట్ 150 పర్సన్స్ ఇన్ ద గ్రేట్ మూసీ ఫ్లడ్ ఆఫ్ 1908 అంటే 1908 అంటే 28 సెప్టెంబర్ 1908లో చాలా పెద్ద ఫ్లడ్ అయితే వచ్చింది. దాదాపు 15,000 మందికి పైగా జనాలు అయితే చనిపోయారు. వాళ్ళ గుర్తుగా అయితే ఇట్లా కట్టిరు ప్లాట్ఫామ్ లాగా. ద గ్రేట్ టామరిన్ ట్రీ కింద నుంచి ఒక వీడియో అయితే నేను తీస్తున్నా. ఇక్కడైతే బోర్డు అయితే పెట్టిర్రు. సో బ్రాంచెస్ అయితే చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇది అప్పట్లోనే 200 years ఓల్డ్, అంటే 1908లోనే 200 years ఓల్డ్ టామరిన్ ట్రీ. అండ్ ఇప్పుడు వచ్చేసి మొత్తం దాదాపు 300 ఏళ్ళు అయితే దాటింది. సో ఈ బ్రాంచెస్ని అన్నీ పట్టుకొని దగ్గర 150 దాదాపు 150 మంది అయితే బతికిర్రు అంట ఆ టైంలోనే. అండ్ 15,000 మంది చనిపోయారు. సో మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చి వద్దామనుకుంటే ఓల్డ్ ఉస్మానియా హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసారు. ఓల్డ్ ఉస్మానియా హాస్పిటల్ దగ్గర అయితే మీకు ఎంట్రన్స్ దగ్గర లెఫ్ట్ సైడ్ అయితే ఈ ట్రీ అయితే కనిపిస్తుంది మీకు. అండ్ డిస్క్రిప్షన్లో లొకేషన్ అయితే పెడతా నేను. ఇప్పుడైతే మన గూగుల్ మ్యాప్స్లో చెక్ చేసుకుంటూ రావచ్చు ఇక్కడికి. ఇదంతా ప్లాట్ఫామ్. యాక్చువల్గా ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ వచ్చేసి ఇట్లా ఉంది. మంచి వాటర్ ఫౌంటైన్ పెట్టి ఇట్లా వాటర్ ఇట్లా కింద వచ్చేటట్టు ఇది మంచి డిజైనింగ్ అయితే ఉంది. సో అది చిన్న పాండ్ అయితే ఉంది, ఫౌంటైన్స్. సో మనం అట్లా వచ్చినాం, ఇట్లా వచ్చి ఈ ఎంట్రన్స్ ఇట్లా వచ్చినాం. సో ఇట్లా పోవాలి. సో జస్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అయితే ఉంది. సో ఇది మన గ్రేట్ గ్రాండ్ టామరిన్ ట్రీ. అండ్ ప్రతి 28 సెప్టెంబర్ నాడైతే ఇక్కడ చిన్న మీటింగ్ అయితే జరుపుకుంటారంట ఈ ఉస్మానియా హాస్పిటల్ రిలేటెడ్ మెంబర్స్ అయితే. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు. ఈ ఫ్లడ్స్ వల్ల అప్పట్లో 3 బ్రిడ్జెస్, అఫ్జల్, ముసలాం జంగ్ అండ్ చాదరఘట్, ఈ 3 బ్రిడ్జ్లు అయితే ఫ్లడ్స్లో అయితే నిండిపోయినాయి. సో మనకు పురాణాపూల్ ఒక్కటే బ్రిడ్జ్ 2 సిటీస్కి అటు ఇటు ఎంట్రన్స్ లాగా అయితే అప్పుడు యూజ్ చేసారు ఆ ఫ్లడ్స్ వల్ల. వెనుక చెట్టు అయితే చూస్తారు ఎంత పెద్దగా ఉందో.
సో మొత్తానికి 150కి పైగా మనుషులనైతే ఈ చెట్టు అయితే కాపాడింది అప్పుడు. అంటే ఎగ్జాక్ట్ మంగళవారం రోజు, అంటే 28 సెప్టెంబర్ 1908 మంగళవారం రోజున చాలా ఫ్లడ్, దాదాపు చాలా హైట్ ఎట్లా అంటే ఫ్లోలో పోతూనే ఉంటే చాలామంది ఈ చెట్టు వల్ల అయితే చాలామంది బతికిర్రు. ఇప్పుడు హెరిటేజ్ సైట్ వల్ల దీనికి ఒక అవార్డు గిట్ల వచ్చింది ఈ చెట్టుకి. అండ్ చూడండి, చెట్లు మనం మొత్తం కట్ చేసేస్తూనే ఉంటాం, ఎప్పటికీ కట్ చేస్తూనే ఉంటాం. దీనివల్ల ఎంతమంది అయితే బతికిర్రు. సో ఇట్లనే మనం చెట్లన్నీ కాపాడుకోవాలి. ఈ టామరిన్ ట్రీ లాంటివి చాలా ట్రీస్, సో వాటి వల్ల కొన్ని బతుకులు అయితే అప్పట్లో ఉన్నాయి. సో ఈ ఫ్లడ్స్ కారణంగా మనకి ఇదొకటి ఒక గుర్తుగా అయితే నిలిచిపోయింది. పక్కనే మనకి రోడ్డు పక్కకే మూసీ రివర్ అయితే కనిపిస్తుంది కదా. ఆ మూసీ రివర్ పక్కకి ఈ చెట్టు అయితే ఉంది. మన ఓల్డ్ ఉస్మానియా హాస్పిటల్, ద గ్రేట్ టామరిన్ ట్రీ అంటారు కదా, ఇదే అది, దీని చరిత్ర. మన లాస్ట్ నిజాం మెహబూబ్ అలీ ఖాన్ గారు అప్పట్లో ఈ ఫ్లడ్ కారణంగా తన ప్యాలెస్ అయితే గేట్స్ అన్ని ఓపెన్ చేసి పబ్లిక్ అందరికీ సర్వైవ్ చేద్దామని ప్రతి ఒక్కరికైతే ఇన్వైట్ చేసిండే. అండ్ ఇంపార్టెంట్ పర్సన్స్ అని కాదు, చాలా పూర్ ఫ్యామిలీస్ నుంచి ప్రతి ఒక్కరికి ఫ్లడ్స్లో కొట్టుకోకుండా మన ప్యాలెస్లో ఉంచమని చెప్పి వాళ్ళ ప్యాలెస్కి అయితే అప్పట్లో మన నిజాం 6th నిజాం అయితే ఎలో చేస్తుండే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ద గుడ్ థింగ్, మన నిజాం సర్కార్లలో 6th నిజాం ఏం చేసిండంటే ధోతి కట్టుకొని మన రివర్ మూసీ మాతనైతే పూజ చేసిండు. పళ్ళు పొలాలు అన్నీ తీసుకొని అయితే అమ్మవారిని పట్టు చీర పెట్టి అమ్మవారికి పూజలు కూడా జరిపించుండే ఆ టైంలో. అంటే అక్కడ ఉన్న అస్ట్రాలజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు విని అండ్ మన మూసీ రివర్ అమ్మవారిని గిట్లా ప్రార్థన కూడా చేసిండంట మన నిజాం 6th నిజాం. సో అట్లనే తనతో పాటు తన సేవకులు కానీ అండ్ హార్సెస్, ఎలిఫెంట్స్, ఎవ్రీథింగ్ వాటితో పాటు ఈ రిలీఫ్ ఫండ్లు అయితే రిలీఫ్ టైంలో అయితే యూజ్ చేస్తుండే. అండ్ దగ్గర స్టేట్ అప్పటి నిజాం పరిపాలిస్తుండేగా 5 లక్షల రూపాయల ఫండ్ అయితే పెట్టుండే. అండ్ వాటితో పాటు ఒక 10 లక్షల ఫండ్ మన పబ్లిక్ దగ్గర కలెక్ట్ చేసి ఇవన్నీ రిలీఫ్ టైంలో అయితే యూజ్ చేసి ఉండే. చాలా మందికి అయితే ఫుడ్ అయితే పెట్టడం జరిగింది. ఒక 10-15 చోట్ల కాకుండా చాలా చోట్ల ఫుడ్ అయితే ఫెసిలిటీస్ అయితే పెట్టిండే ఆ టైంలో మన నిజాం సర్కార్. సో ద గ్రేట్ టామరిన్ ట్రీ గురించి అయితే, చరిత్ర గురించి నాకైతే ఇంతవరకు తెలుసు. మీకేమైనా తెలుసుంటే కామెంట్ రూపంలో అయితే మీరు కామెంట్ చేయొచ్చు. అండ్ దానివల్ల మన వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అయితే చూస్తారు. ఇక రిటర్న్ అయితే పోతున్నాం మనం. సో ఈ పక్కనైతే కొన్ని మసీదులు అయితే చిన్న చిన్న సమాధులు అయితే ఉన్నాయి. సో దీని చరిత్ర అయితే ఇది. మీకేమైనా తెలుసుంటే కామెంట్లు అయితే పెట్టుర్రి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఎండింగ్ అయిపోయింది, వెళ్దాం ఇక. ఈ ప్లేస్లో ఇదైతే కట్టించారు, ఈ కన్స్ట్రక్షన్ ప్యానా దాత్రి అని పేరు అయితే పెట్టిర్రు. దీని ఆవిష్కరణ వచ్చేసి 2002లో అయితే చేసిర్రు. ఇక్కడ చిన్న బోర్డు అయితే ఉంది, పక్కన పెట్టిన చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంటికి పోతున్న టైంలో మన నల్లపోచమ్మ తల్లి దీవెన అయితే తీసుకున్నా. అమ్మవారి పక్కన ఈ అమ్మవారు ఉంటారు. అచ్చా, ఏం పేరమ్మా మీ పేరు? కళావతి. ఇక్కడికైతే ఎప్పుడైనా రండి. ఈ అమ్మని ఇక్కడ అమ్మవారిని చూసుకుంటుంటారు. అదేనా అమ్మ 150 సంవత్సరాలు ఆ చెట్టేనా? ఉంది, బోర్డు ఉంది. సరే తల్లి, ఈ అమ్మని అయితే కలవర్రి. చలో, థ్యాంక్ యూ. హోప్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్ అందరితో వీడియో అయితే షేర్ చేసుకోర్రి. నేనైతే ఏమైనా మర్చిపోతే కామెంట్లు అయితే మీరు పెట్టుర్రి, మన వ్యూవర్స్ అందరు చూస్తారు. లైక్ అయితే చేయండి, వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియోని. వెయిట్ అంటిల్ ఐ అప్లోడ్ నెక్స్ట్ వీడియో. జస్ట్ సీ యూ. Bye bye. Thank you.